ప్రెజెంట్ జనరేషన్ అంతా ఏఐ చుట్టూ తిరుగుతోంది. అంతా డిజిటలైజేషన్. ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడుతున్నారు. వేగంగా పనులు కావాలని కోరుకుంటున్నారు. టైం వేస్ట్ ఎవరూ కోరుకోవట్లేదు. మూవీల్లోనూ టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చాక ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. ఈ రోజుల్లో మూవీ షూటింగ్స్లో రీల్స్ వాడట్లేదు. ఎందుకంటే అంతా హార్డ్వేర్ డిస్క్లోనే ఎంట్రీ అయిపోతుంది. ఆ సీన్ బాగా రాకపోతే మరోసారి రీషూట్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ టాప్ హీరో మూవీకి రీల్స్తో షూటింగ్స్ చేస్తున్నారంట. ఇంతకీ ఏ మూవీ, ఆ రీల్స్ కబుర్లేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్. ప్రతిదీ పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసేస్తున్నారు. ఆఫీసుల్లో ఫైల్స్ నుంచి మొబైల్స్లో వచ్చే డేటా వరకు ప్రతి ఒక్కటి మెమొరీ కార్డ్స్లో సేవ్ చేసేస్తున్నారు. 1 MB నుంచి వేల GB డేటా కూడా స్టోరేజ్ సిస్టంలో సేవ్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్ సినీ ఇండస్ట్రీ కూడా అందిపుచ్చుకుంది. ప్రజెంట్ మూవీ షూటింగ్లో ఫుటేజ్ ఇదే పద్ధతిలో సేవ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలాంటి విధానం లేదు. మూవీ షూటింగ్ అంటే ఫిలిం నెగిటివ్ రీల్స్గా వాడేవారు. అంటే నలుపు రంగులో పొడవైన రీల్ కెమెరాలో లోడ్ చేసి మూవీ షూటింగ్ చేసేవారు. రీల్స్తో మూవీ షూటింగ్ చాలా కాస్ట్లీ. మూవీలో రీటేక్ చేయాలంటే రీల్ అప్లోడ్ చెయ్యాలి. ముందు తీసిన రీల్ వేస్ట్ అవుతుంది. దీంతో ప్రొడ్యూసర్కు తడిసి మోపుడవుతుంది. దీంతో గతంలో డైరెక్టర్స్ ఏమైనా సీన్ తీసే ముందు ప్రతిదీ 1కి 10 సార్లు చెక్ చేసుకుని షాట్ తీసేవారు. రెండో టేక్ అంటే ప్రొడ్యూసర్స్కు వేలలో నష్టం వచ్చేది. మూవీ తీయకముందే ఆ రీల్ దేనికి పనికిరాకుండా పోయేది. ప్రజెంట్ అంతా డిజిటలైజేషన్ అవడంతో రీల్స్ ప్రాబ్లం లేదు. మొత్తం డిజిటల్ రికార్డింగే కాబట్టి వేస్టేజ్ ప్రాబ్లం రాదు. ఎన్నిసార్లు ఎన్ని షాట్స్ తీసినా రూపాయి వేస్ట్ కాదు. అవసరం లేని సీన్స్ అన్ని డిలీట్ ద్వారా తీసేయచ్చు. టెక్నాలజీతో ప్రొడ్యూసర్స్కు భారీగా ఆదవుతోంది. ప్రజెంట్ పాత రీల్ సిస్టమ్స్కు వెళ్లాలని RC16 మూవీ యూనిట్ ఫిక్స్ అయిందట. ఎందుకంటే రామ్ చరణ్ 16 సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ మూవీలో కొన్ని సీన్స్ నెగిటివ్ రీల్ వాడాలని ఫిక్స్ అయ్యారట. ఇలా చేయటం వల్ల నెగిటివ్ రీల్ ద్వారా షూట్ చేస్తే కెమెరాలో నేచురల్ కలర్స్తో ఒరిజినల్గా సీన్స్ వస్తాయి. ఓవర్గా కలర్ ఎక్స్పోజ్ కాదు. పైగా మాస్టర్ నెగిటివ్ ఉంటే రీమాస్టరింగ్ సింపుల్గా చెయ్యొచ్చు. రీసెంట్గా ఓల్డ్ మూవీస్ రీరిలీజ్లు ఇలాగే చేశారు. RC16 40 ఏళ్ల క్రితం కాబట్టి నెగిటివ్ రీల్స్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనేది రత్నవేలు ఐడియాలా ఉందని టాక్ వస్తోంది. ఈ మధ్య కాలంలో 70mm, 35mm మూవీస్ అన్నీ సిల్వర్ స్క్రీన్ పైకి ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. 2023లో రిలీజ్ అయిన ఓపెన్ హైమర్ మూవీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ హాలీవుడ్ మూవీస్ రీల్స్లో షూట్ చేశారు. ఫేమస్ ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలెన్ ఇప్పటికీ ఈ రీల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఓపెన్ హైమర్ మూవీ మొత్తం రీల్స్లో షూట్ చేసి నెగిటివ్ రీల్స్ అన్ని జాగ్రత్తగా సేవ్ చేశారు. కోలీవుడ్లోనూ ఈ రీల్ సిస్టమ్కు లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ రజనీకాంత్ యాక్ట్ చేసిన కూలీ మూవీ ఐమాక్స్ రీల్స్లో షూట్ చేసినట్టుగా తెలిపారు. 2022లో కేన్స్లో ప్రదర్శించిన 20 మూవీలకు పైగా ఫిల్మ్పై షూటింగ్ చేశారని ఫేమస్ ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తెలిపారు. 2023కి ఈ సంఖ్య 35కు పెరిగిందని రాజీవ్ మీనన్ చెప్పారు. 2000 సంవత్సరానికి ముందు మూవీ రషెస్ చూడాలంటే నెగిటివ్లు ప్రాసెస్ అయ్యేందుకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ప్రజెంట్ డిజిటల్ కెమెరాలతో మనం రియల్ టైంలో ప్రతి షాట్ చూడొచ్చు. బాగోలేకపోతే వెంటనే రీటేక్లకు వెళ్లొచ్చు. ఈ డిజిటలైజేషన్తో స్మాల్ బడ్జెట్ మూవీలకు చాలా హెల్ప్ అవుతుందని, మేకర్స్ డబ్బులు సేవ్ అవుతాయని మరో సినిమాటోగ్రాఫర్ అంటున్నారు. రీల్స్ ద్వారా 4 నిమిషాల సీన్ షూటింగ్కి 13,000 ఖర్చవుతుందని ఓ అంచనా. డిజిటల్ కెమెరాస్ వచ్చాక చాలా రీటేకులు తీసుకోవచ్చు. కానీ అనలాగ్పై షూటింగ్ చేయటం వల్ల హై అండ్ డిజిటల్ కెమెరా కంటే కూడా లొకేషన్ టోన్లను, కలర్స్ను నేచురల్గా క్యాప్చర్ చేస్తుందని సినిమాటోగ్రాఫర్స్ అంటున్నారు. అందుకే RC16లో కూలీ మూవీలో పాతకాలం సీన్స్ అన్నిటినీ రీల్స్ ద్వారా తీయాలని డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్స్ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు రామ్ చరణ్ మూవీ కూలీలో సీన్స్ వర్కౌట్ అయితే మిగిలిన డైరెక్టర్లు కూడా ఈ రూటే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ నెగిటివ్ ఫిల్మ్ అంత ఈజీగా దొరకదు. వాడకం తగ్గింది కాబట్టి కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. ఒకవేళ డిమాండ్ మళ్లీ పెరిగితే మళ్లీ రీల్స్ కంపెనీలకు చేతి నిండా పనే.